గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు అభివృద్ధి పేరిట వందలాది ఎకరాల దళిత గిరిజనుల భూములు లాక్కొని ఈ రోజు నీతులు పలుకుతూ పోరాటాల పేరుతో హడావిడి చేయడం సిగ్గుచేటని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారథి అన్నారు. సిపిఐ డోర్నకల్ నియోజకవర్గ కార్యవర్గ సమావేశం కురువి మండల కేంద్రంలో రమేష్ అధ్యక్షతన జరగ్గా ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయసారథి మాట్లాడుతూ నూతన కలెక్టరేట్ మెడికల్ కాలేజీలు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాల పేరుతో కేవలం దళిత గిరిజన భూములను బలవంతంగా లాక్కొని వారిని బజారున పడేసిన చరిత్ర కలిగిన బీఆర్ఎస్ పాలకులు తమ అవినీతి విధ్వంస పాలన కప్పిపుచ్చుకోవడానికి వల్లమాలి ప్రేమ బలకబోస్తూ ఆర్భాటాలు చేస్తూ ద్వంద్వనీతికి నిదర్శనమన్నారు. రైతు భరోసా ఇవ్వమని అడుగుతాం, రేషన్ కార్డు ఇవ్వమని అడుగుతాం, ఉచిత కరెంట్ ఇంకా రాని వాళ్ళకి ఇవ్వమని అడుగుతాం, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు రాని వాళ్ళకి 10 కూడా ఇవ్వమని అడుగుతాం. ఇవాళ రైతు రుణమాఫీ 18,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, కానీ ఇంకా ఇవ్వనటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇందులో అనుమానం లేదు. కానీ ఇవాళ కేసీఆర్, ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ మాజీ మంత్రులు, ఇవాళ ఉన్నటువంటి మాజీ మంత్రులు, ముఖ్యమంత్రి ఒక అక్కసుతో చేస్తున్నటువంటి ఉద్యమాలు తప్ప ప్రజల మీద ప్రేమతో చేసేటువంటి ఉద్యమాలు కావచ్చు. నేను ఇంతకుముందు చెప్పాగా, ఈ రాష్ట్రంలో గిరిజనులను హింసించినటువంటి రోజుందా? ఇవాళ మీరు హైదరాబాద్ నుండి భద్రాచలం వరకు ఉన్నటువంటి పోడు రైతుల్ని మీ ఇష్టం వచ్చినట్టు కొట్టి దాడులు చేసి, నాన్ సెక్షన్ చేసి, పసిపిల్ల కంటి పిల్ల చేతిలో ఉంటే తీసుకెళ్లి జైలు వేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఘటన 10 ఏళ్ల మీ పాలనలో జరిగింది. దానికి ప్రజలకు క్షమాపణ చెప్పకుండా గిరిజనుల గురించి మాట్లాడడం అనేది సిగ్గుచేటటువంటి విషయం. ఇక్కడ గిరిజన మంత్రి ఉంటారు, గతంలో ఎంపీ ఉంటారు, ఎమ్మెల్యే ఉంటారు. అదే నేను చెప్పినటువంటి భావవ్యక్తానికి సంబంధించిన గిరిజనులు వెళ్తే వాళ్ళకు డోర్లు క్లోజ్ చేస్తారు, వాళ్ళకు మా చేతుల్లో లేదు వెళ్ళిపోమని అంటారు. శంకర్ నాయక్ ఆక్రమించుకుంటే ఎందుకు వందరించలేదు వీళ్ళు? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలలో మదిలో ఉన్నాయి. ఇవాళ కేసీఆర్ చేసినా, కేటీఆర్ చేసినా అక్కసుతో ఇలా కుర్చీ పోయిందనేటువంటి ఒక కుట్రతో చేస్తూ ఉన్నారు. రెండోది, రాష్ట్రంలో ఇంకొక వైపున బీజేపీ అనేటువంటి ఒక మతతత్వ పార్టీ ఇప్పటికే పార్లమెంట్ స్థానాలు గెలిచి, ఎమ్మెల్యేగా గెలిచి నాశపెట్టుకొని కూర్చున్నది. ఒక మతతత్వ పార్టీ రాష్ట్రంలో వేలు ఓడుకోవాలని, ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంది. అందుకు అనుగుణంగా బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్ర చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. దాన్ని తిప్పికొట్టేటువంటి బాధ్యత ప్రగతిశీల శక్తులు, లౌకిక శక్తులుగా కమ్యూనిస్ట్ పార్టీ పైన యొక్క బాధ్యత ఉంది. కాబట్టి దీన్ని నిశ్చితంగా మనం గమనించిన తర్వాతనే మన అభిప్రాయాన్ని చెప్పాలి తప్ప జనంతో కాదు. జనం వాళ్ళ మైండ్లో ఏముందో ఇవాళ మన రాజకీయ పార్టీగా మనకు అర్థమవుతా ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి రాబోయేటువంటి కాలంలో ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే చిన్న అంశాలను పెద్దలు చేసి